సో నా పేరు వచ్చేసి శ్రీనివాస్. మాది హైదరాబాద్ పక్కల ఇబ్రహీంపట్నం. బేసికల్గా నాకు గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయత్ సెక్రటరీ. సో దాదాపు ఒక 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి గవర్నమెంట్ జాబ్ కంప్లీట్గా వదిలేసుకొని ఈరోజు వెస్టీజ్లో పనిచేస్తున్నా. గవర్నమెంట్ జాబ్ రావడానికి ఒకటే రీజన్, గవర్నమెంట్ జాబ్ వదిలేయడానికి రీజన్ ఒకటే, అది పేదరికం, నా కుటుంబ పరిస్థితులు. దీనికోసమే గవర్నమెంట్ జాబ్ కొట్టినా, దీనికోసమే గవర్నమెంట్ జాబ్ వదిలేసిన. నాది 23 సంవత్సరాల ఎడ్యుకేషన్, ఎంఎస్సీ, బీఈడి, జాబ్ రాలేదు. ఉస్మానియా క్యాంపస్లో దాదాపు 4 సంవత్సరాలు వనవాసంలాగా, తపస్సులాగా 18-19 గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ గవర్నమెంట్ జాబ్ కూడా 7.5 సంవత్సరాల పైన పనిచేస్తే నా ఇన్కమ్ 45,000. ఆ 45,000 అకౌంట్లోకి వచ్చేది 38,000 మాత్రమే. 38,000 వచ్చేది ఖర్చు అయిపోయింది, వచ్చేది లైఫ్ ఏం మారలే. సో వస్తుంది, ఖర్చు అయిపోతుంది, లైఫ్ ఏం మారలేదు. ఇప్పుడు మారట్లే. ఫ్యూచర్లో ఏమన్నా మారేటటువంటి అవకాశం ఉందా అంటే ఫ్యూచర్లో కూడా ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? చూసాను. నాది 7.5 సంవత్సరాల సర్వీస్, నాకంటే ఒక 15-20 సంవత్సరాల సర్వీస్ ఉన్నటువంటి వ్యక్తులు నేను చూసాను. సో మా సీనియర్స్ చూసా, వాళ్ళ దగ్గర గ్రహించింది, తెలుసుకున్నది ఏంటి అంటే సొంత పెద్దగా ఏం డెవలప్ కాలే. అక్కడ జీతం వస్తుంది, జీతంతో జీవితం ఏం మార్చలేదు. సొంతంగా ఇల్లు కట్టేదంటే సొంతంగా ఇల్లు కట్టలే, ఓనిల్లే కానీ ఓనిల్లు కాదు, లోనిల్లు. గుడ్ మార్నింగ్. ఇంకా నిద్రపోతారు. ఇన్ని డ్యాన్సులు చేసిన తర్వాత కూడా ఇంకా లేవాలి. ఎక్కడి నుంచో వచ్చి మనం ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే ఇలాంటి బూట్ క్యాంపే కారణం. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ జస్ట్ ఈ మూల మీద కూర్చున్న ఫస్ట్ బూట్ క్యాంప్లో కూర్చొని మైండ్ సెట్ మార్చుకొని ఈరోజు మేము ముందర మాట్లాడుతా ఉన్నాం. మీరు కూడా ఈరోజు మీరంతా అదృష్టవంతులు. మీరంతా గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు అర్థం కాదు, మీరు అదృష్టవంతులా కాదనేది ఈరోజు అర్థం కాదు. ఈరోజు స్టార్ట్ చేసే వాళ్ళకి అర్థం కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నిలబడి ఇక్కడ నిలబడిన తర్వాత మీరు అదృష్టవంతులా కనిపిస్తారు. ఎస్ ఆర్ నో? ఎలా చెప్పగలుగుతున్నామంటే నేనే ఎగ్జాంపుల్. దాదాపు 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేస్తే 38,000 లైఫ్ ఏం మారే అవకాశం కూడా లేదు. కానీ ఈరోజు జస్ట్ 3.5 సంవత్సరాల వెస్టీజ్కి వచ్చి 7.5 లక్షల పైన ఇన్కమ్ చేసుకుంటామంటే లైఫ్ మారిందా, మారలేదా? మారిందా? మరి అదృష్టం అనాలా, ఇంకేమనాలా? అదృష్టమా కాదా? ఎస్ ఆర్ నో? ఈరోజు నీకు అదృష్టంలాగా కనిపించదు. జస్ట్ 1 year 2 years లో నీకు అదృష్టంలాగా అనిపిస్తుంది. ఈరోజు నువ్వు తెలుసుకొని నమ్మి నిలబడితే నీకు అదృష్టం కంటే ఎక్కువ అని అనిపిస్తా ఉంది. సో నా గవర్నమెంట్ జాబ్ నా సీనియర్ చూసిన తర్వాత వాళ్ళు సొంతంగా ఓనిల్లు కాదు, లోనిల్లే, సొంతంగా ఓను కారు కాదు, లోను కారే అని అర్థమైపోయింది. నాకు గవర్నమెంట్ జాబ్ 7.5 సంవత్సరాలు చేసిన తర్వాత అక్కడ జీతం ఉంది, జీతంతో జీవితం మారదని అర్థమైపోయిన తర్వాత ఇంకా ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి. ఈ జీవితం కాదు, ఇంకా జీవితం ఉంది, పేదరికం ఉంది. అమ్మనైనా చూస్తే, పిల్లల్ని చూస్తే ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు వేరే జాబ్ల కోసం కూడా ప్రిపేర్ అయినా గ్రూప్ 2 మిస్ అయిపోయింది. వేరే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేకపోవడం వల్ల అదే పంచాయత్ సెక్రటరీ చేసిన టైంలో దేవుని రోజు కోరుకునేది, దేవుడు అవకాశం అనేది నాకు ఇవ్వు. నాకు నేను జాబ్ అనే మైండ్ సెట్ ఉండేది కాబట్టి జాబే వస్తుండొచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 1 ఏదో వస్తుండొచ్చు అని దేవుడు ఒక అవకాశమే అని రోజు కోరుకునేవాడిని. చిన్న విగ్రహం కనిపించినా, అయ్యప్ప మాల వేసినా, శివుని మాల వేసినా, ఆంజనేయ మాల వేసినా, ఎవరు వేసినా వాళ్ళ లోపల దేవుడిని చూసుకునేది. దేవుడు ఈ లోపల ఉంటే నాకు ఏదన్నా అవకాశం ఇస్తాడని దేవుడా అని కోరుకున్న టైంలో 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. అవకాశం పేరే ఏం పేరు? ఈరోజు మీ ముందర మాట్లాడుతా ఉన్నంటే వెస్టీజ్. సార్ నో? ఈరోజు ఇక్కడ నిలబడడానికి ఈ జన్మకు అర్థం పరమార్థం వచ్చిందంటే వెస్టీజ్ నా అప్లయన్స్. ఎంఎస్ఆర్ గారు తర్వాత మా అప్లయన్స్, అదే కాకుండా నా టీమ్మేట్
ఈ రోజు నేను ముగ్గురికి జన్మతా రుణపడి ఉండాలి. ఒకటి, నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి. రెండోది, నా జన్మకు ఒక అర్థం పరమార్థం ఇచ్చినటువంటి అప్లయన్స్ అండ్ నా టీమ్మేట్, వీళ్ళందరికీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రుణపడి ఉంటా. వెస్టీజ్ అన్నటువంటి ఒక వజ్రాయుధం కంటే విలువైన అస్త్రాన్ని చేర్చడం వల్ల. కానీ నేను స్టార్టింగ్ లో నమ్మలే. సో నాకు నెగిటివ్ ఉంది ఇలాంటి సిస్టమ్ మీద. సో నేను బాగా పైసలు సంపాదించిన ఆలోచన ఉండడం వల్ల, కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల, పైసలు కట్టించే కంపెనీల పైసలు కట్టడం వల్ల, మోసపోవడం వల్ల, కొన్ని నెట్వర్క్ మార్కెట్ చూసినటువంటి ఎక్స్పీరియన్స్ నేను నా ఫ్రెండ్తోనే, మా ఫ్రెండ్స్తో నేను మస్తు చూసిన అన్న. ఏమన్నా మాట్లాడాలి, ఏమన్నా మీరు కూడా ఇంకా అదే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. 100కి ఈరోజు 90 మంది అదే ఆలోచనలు ఉన్నారు, మస్తు చూసామనే ఆలోచనతోనే. నేను కూడా అదే అన్నా. తర్వాత వెస్టీజ్ యొక్క గొప్పతనం తెలుసుకున్నా. సో ఇందులో డబ్బుల కోసం రాలే, ఆరోగ్యం కోసం వచ్చిన ఆరోగ్యము. ఆ ఆరోగ్యం గురించి నా ఫ్రెండ్ చెప్పడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గించుకున్నా, బ్యాక్ పెయిన్ తగ్గించుకున్నా, గాల్ బ్లడ్లో స్టోన్స్ తగ్గించిన. అయినా కూడా వెస్టీజ్ మీద నమ్మకం రాలే. మా అమ్మకి గాల్ బ్లడ్లో స్టోన్స్ తక్కువ వల్ల కామ్నేన్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో 78,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి ఆపరేషన్, ఇందులో ఉన్నటువంటి ప్రోడక్ట్లు వాడడం వల్ల, తక్కువ అవ్వడం వల్ల 78,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్ తక్కువ ఏంటంటే, ఆపరేషన్ అయితే దాదాపు 4-5 నెలలు బెడ్ మీద వెళ్ళాలి. ఆపరేషన్ అవడం వల్ల ఎంతో పెయిన్. ఒక ఆపరేషన్ తప్పేయడం అనేది ఆశామాషం కాదు. అలాంటి ఆపరేషన్ వెస్టీజ్లో ఉన్నటువంటి సప్లిమెంట్ తగ్గించినటువంటి ప్రోడక్ట్లు పనిచేస్తున్నాయి అని అప్పుడు వెస్టీజ్ మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది స్టార్ట్ అయింది. వ్యవసాయం కూడా ఒక అర్ధెకర పొలంలో వరికి వాడిపిస్తే 11 క్వింటాల పైన బియ్యం వచ్చినాయి. ఆరోగ్యాన్ని పనిచేస్తున్నాయి, వ్యవసాయాలు పనిచేస్తున్నాయి, ఇంట్లో వాడుకున్నాయి పనిచేస్తున్నాయి, బ్యూటీ కేర్ పనిచేస్తా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ బాగుంది అనే ఆలోచన వచ్చింది. ప్రోడక్ట్ అన్ని వాడిన తర్వాత మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నా. ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సరిపోవట్లేదు, సరిపోవట్లేదు. గుడ్ మార్నింగ్. జస్ట్ షాప్ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. సో ఇలా 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీ. ఒక 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీ వల్ల బయట షాప్ రేట్ల కన్నా కూడా తక్కువకే వస్తున్నాం కాబట్టి ఆలోచన వచ్చింది. సో ఇలా బయట కొంటుంటే ఆరోగ్యం వస్తలేదు, ఆదాయం వస్తలేదు, బయట దానికంటే తక్కువగా వస్తలేదు అని ఆలోచన వచ్చింది. అదే కాకుండా జస్ట్ 1 year 2 years వెస్టీజ్లో పనిచేస్తే ఇలా 1,00,000 వస్తుంది. వస్తుందా సార్? జస్ట్ 1 year 2 years కష్టపడితే 1,00,000 వస్తుందా? ఎసార్నో, ఎసార్నో. ఇది జనాలు తెలుసా సారా? జనాలు తెలుసా? నేను మస్తు చూసినా, నాకు తెలియదు. ఇలా ప్రోడక్ట్ వాడుకుంటే ఆరోగ్యం వస్తుందని తెలియదు, ఆదాయం వస్తుందని తెలియదు. సో 4 నెలలు కొంటే 5 నెలల ఫ్రీగా రావడం వల్ల బయట దానికంటే తక్కువ వస్తుందని తెలియదు. జస్ట్ 1 year 2 years కష్టపడితే నెలకు 1,00,000 వస్తుందని తెలియదు. ఇందులో 1,00,000 వచ్చిన తర్వాత ఈ 1,00,000 రావడానికి టీం అనేది వస్తుంది. ఈ 1 year 2 years లో కష్టపడితే. సో 1,00,000 వచ్చిన తర్వాత చేసినా వస్తుందా, చేయకున్నా వస్తుందా? చేసినా వస్తుందా, చేయకున్నా వస్తుందా? చేయకున్నా సాధనైనా వస్తుందా, సాధ కాకున్నా వస్తుందా? ఉన్నా వస్తుందా, లేకున్నా వస్తుందా? లేకున్నా, సాధ కాకున్నా, చెయ్యకున్నా. బయట నువ్వు గవర్నమెంట్ జాబ్ 1,00,000 రూపాయల మనిషి కావచ్చు, 2 లక్షల మనిషి కావచ్చు, 10 లక్షల మనిషి కావచ్చు, నువ్వు చేస్తేనే అవుతుంది, సాధన అయితేనే అవుతుంది, ఉంటేనే వస్తుంది. ఒకసారి ఇది జనాలకు తెలియదని అర్థం చేసుకున్నా. ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, బయట దానికంటే తక్కువ వస్తుంది. జస్ట్ 1 year 2 years కష్టపడితే 1,00,000 వస్తుంది. మనం లేకపోయినా తర్వాత తరానికి ఇన్కమ్ వస్తుందని తెలుసుకున్న తర్వాత ఇవన్నీ జనాలకు తెలియదని అర్థం చేసుకొని ఇది తెలియజేయాలి, తెలియచెప్పాలి, అర్థమయ్యేటట్టు చేయాలి, మీటింగ్లో కూర్చోబెట్టాలి. ఒక్కసారి వినకపోయినా 100 సార్లైనా చెప్పాలి, 100 సార్లైనా ఇంటికి తిరగాలి అనే ఆలోచన వచ్చింది వెస్టీజ్ మీద. నమ్మకం వచ్చిన తర్వాత అది మైండ్లో పెట్టుకొని సీరియస్గా పనిచేయడం స్టార్ట్ చేసిన. 1 2 3 4 నెలలు పని చేసుకుంటే ఒక 2-3 మాత్రమే వచ్చారు. అదేవిధంగా ఇంకో 2-3 వచ్చారు. జస్ట్ స్టార్టింగ్ లో కష్టపడ్డది ఒక 3 నెలల పైన కష్టపడితే జస్ట్ ఒక 4 పని చేసే వాళ్ళు వచ్చారు. చాలా మంది వచ్చారు కానీ పని చేసే వాళ్ళు మిగిలింది 4.
ఈ నలుగురికి వెస్టీజ్ యొక్క గొప్పతనం అర్థం చేసి సో సీరియస్గా పని చేసుకుంటూ పోతే సో నాకు ఒక 3,000 6,000 వచ్చింది, కానీ పెద్ద ఇన్కమ్ కోసం రాలే వెస్టీజ్లా. చిన్న ఇన్కమ్ కోసం వచ్చిన ఒక 45,000 వస్తుంది. ఈ 45,000కి ఎంతో కొంత ఆసర అవుతుంది. ఒక రూమ్ రెంట్కు, పెట్రోల్ ఖర్చులకు, కూరగాయలకు ఏదైనా హెల్ప్ అవుతున్న ఆలోచనతోనే వస్తే 7 నెలల నాకు 20,000 వచ్చింది. 14 నెలలు కష్టపడితే జస్ట్ 14 నెలల్లోనే 69,000 వచ్చిన తర్వాత ఒకసారి ఆలోచన చేసిన, నాది 23 సంవత్సరాల చదువు, 4 ఏళ్ల ప్రిపరేషన్, 7.5 సంవత్సరాల గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇన్ని సంవత్సరాలు పనిచేస్తాను, నాది 45,000. కానీ జస్ట్ 14 నెలల పార్ట్ టైంగా పనిచేస్తేనే 69,000 వచ్చినాయంటే మరి పార్ట్ టైంగా పనిచేస్తేనే ఇంత వస్తే ఫుల్ టైంగా పనిచేస్తే ఎంత వస్తుంది అని ఆలోచన వచ్చి గవర్నమెంట్ జాబ్ అర్థం వచ్చింది. ఇమీడియట్ గా గవర్నమెంట్ జాబ్ కంప్లీట్ గా వదిలేసుకొని వెస్టీజ్ ని సీరియస్ గా ఫుల్ టైమ్ గా స్టార్ట్ చేస్తే జాబ్ వదిలేసినటువంటి జస్ట్ 3 నెలల్లో 1,00,000 ఈ ప్లాట్ఫామ్ లో తీసుకున్నా. 1,00,000 వచ్చేందుకు చాలా సీరియస్ గా పడ్డా. 1,00,000 వచ్చిన తర్వాత పెద్దగా కష్టపడ్డది ఏం లేదు. మా గురువు వాళ్ళందరూ చెప్పారు, 1,00,000 వచ్చేవరకు నీ ఆట, 1,00,000 వచ్చిన తర్వాత 1,00,000నే ఆడిపిస్తుంది ఆట అన్నారు. సో 1,00,000 వచ్చేవరకు జర బాగా కష్టపడ్డదంటే ఏం రాళ్ళేం కొట్టలే, గుంతలేం పోలే, ఆకాశంలోకి ఏం వెళ్ళలే. జస్ట్ వెస్టీజ్ గొప్పతనం గురించి చెప్పిన, జనాలకు క్లారిటీ ఇచ్చిన, మైండ్ సెట్ మార్చిన, అలా పనిచేస్తుంటే 1,00,000 నుంచి 1,11,000, 1,13,000, 1,15,000, 1,81,000, 1,97,000, 2,55,000, 2,66,000, 2,39,000, 2,27,000, 2,60,000, 2,99,000, 3,00,000, 4,06,000, 4,51,000, 4,61,000, 5,18,000, 5,65,000, 6,34,000, 6,09,000, 6,89,000, 7,00,000, హైయెస్ట్ ఇన్కమ్ 7,57,000 రూపాయలు ఫార్మా తీసుకుంటున్నా వెస్టీజ్ ప్లాట్ఫామ్ మీద.